ఈ వీడియోలో మనము యూనియన్ బ్యాంక్ ఆర్ ఆంధ్ర బ్యాంక్, రీసెంట్ ఆంధ్ర బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్ లో మర్జ్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ బ్యాంక్స్ నుంచి మనకి స్టడీ అబ్రాడ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అంటే ఏమేమి కండిషన్స్ అప్లై అవుతుంది అనేసి మాట్లాడుకుందాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎక్స్పెన్సెస్ ని కవర్ చేస్తారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. పర్పస్ ఏంటి, మెరిట్ స్టూడెంట్స్ కి ఎవరైతే అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళందరికీ ఇస్తారంటే ఇవ్వరు. వాళ్ళు కూడా ప్రొఫైల్ చూస్తారు, అంటే ఎలాంటి యూనివర్సిటీలో వచ్చింది అండ్ ఆల్సో ఫీ ఎంత ఉంది, మీ స్కోర్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా వాళ్ళు అంటే డీప్ గా వెళ్ళకపోవచ్చు, బట్ దే గో త్రూ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ప్రొఫైల్ అన్నమాట. అంటే నీ మార్క్స్ ఎలా వచ్చినాయి, నీ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే నీ బీటెక్ లో పర్సంటేజెస్ ఎలా వచ్చినాయి, అండ్ ఏదైనా వర్క్ చేసావా, లేకపోతే జిఆర్ఈ ఐఎల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజ్ అది ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొనే దెన్ దే విల్ టేక్ ద నెక్స్ట్ స్టెప్స్ అన్నమాట. మీ అప్లికేషన్ అంటే మీ ప్రొఫైల్ బాగుంటేనే దెన్ దే విల్ గివ్ ప్రయారిటీ అన్నమాట మీ అప్లికేషన్ కి. సో స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి, అంటే ఇండియన్ నేషనల్ సిటిజన్ అయి ఉండాలి, అండ్ ఆల్సో లైక్ యూనివర్సిటీస్ లైక్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కి కానీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే అండర్ గ్రాడ్ కి లోన్ ఇస్తారు, గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ కి ఇస్తారు, అండ్ ఆల్సో పిహెచ్డి వాళ్ళకి కూడా ఇస్తారు. అండ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, పేరెంట్స్ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా యుఎస్ లో వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటి అంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ కి ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉండాలి, అండ్ ఆల్సో సెక్యూర్డ్ అంటే వాళ్ళు ఇక్కడ చదవడానికి అంటే హ్యావ్ అ సెక్యూర్డ్ అడ్మిషన్ టు ఏ కోర్స్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండియా ఓన్లీ. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ కావాలి అంటే, ఎడ్యుకేషన్ లోన్ కావాలి అంటే ఇండియన్ పాస్పోర్ట్ కంపల్సరీ అన్నమాట. అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమన్నా ఉందా అంటే మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు, బట్ ఈ క్యాన్ మీ ప్రొఫైల్ ని పట్టి ఇస్తారు, మీరు ఇంత ఏజ్ ఉంది కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్, అలాంటి కండిషన్స్ ఏమి లేవన్నమాట. సో ఇలాంటి కోర్సెస్ కి వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, అండర్ గ్రాడ్యుయేషన్ లేకపోతే గ్రాడ్యుయేషన్, పిహెచ్డి కోర్సెస్, అండ్ ఆల్సో సర్టిఫైడ్ డిగ్రీ కోర్సెస్ ఏవైతే లండన్, సిఐఎంఏ లైక్ యుఎస్ఏ అండ్ అదర్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ లో సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి కదా, వాటికి కూడా వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో పిహెచ్డి కోర్సెస్ కి, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిప్లొమా కోర్సెస్ కి వీళ్ళు లోన్ అనేది కవర్ చేయరు, లోన్ ప్రొవైడ్ చేయరు డిప్లొమా కోర్సెస్ కి. కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉంటాయి, చిన్న లైక్ 1 year కోర్సెస్ ఉంటాయి డిప్లొమా కోర్సెస్, వాటికైతే మాత్రం లోన్ అనేది ప్రొవైడ్ చేయరు వీళ్ళు. అండ్ లోన్ అమౌంట్ ఎంత వరకు శాంక్షన్ చేస్తారు అంటే దెర్ ఇస్ నో మాక్సిమం లిమిట్ అనమాట. మాక్సిమం మీరు పెట్టిన కొలెటరల్ ని బట్టి మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి అంటే దాన్ని బట్టి వాళ్ళు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. బట్ ఫర్ లైక్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వాళ్ళకి అయితే ఇక్కడ చదువుకోవడానికి ఇండియాలో చదువుకోవడానికి అయితే మాక్సిమం లైక్ 20 lakhs to 30 lakhs వరకు ఇస్తారు అనమాట. అండ్ ఆల్సో లైక్ నీడ్ బేస్డ్ అంటే మనకి ఇంత నీడ్ ఉంది, ఇంత అమౌంట్ కావాలి అనే కదా మనం అప్రోచ్ అయ్యేది. సో నీడ్ బేస్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు, అవన్నీ కూడా మీరు ముందుగానే మేనేజర్తో మాట్లాడుకోవాలన్నమాట. అండ్ లోన్ మార్జిన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, అంటే 4 lakhs లోనే కావాలనుకోండి మీరు, సో మీకు ఏమి కట్ అవ్వకుండా 4 lakhs అనేది ఫుల్ అమౌంట్ గా మీకు ఇస్తారు లోన్ అమౌంట్. అదే అబౌవ్ 4 lakhs కావాలనుకున్నారు అనుకోండి, మిగతా అమౌంట్ మీరు లైక్ మీరు సేవింగ్స్ లో ఉన్నాయి బట్ ఒక 4-5 lakhs మీరు లోన్ తీసుకున్నారు. సో అబౌవ్ 4 lakhs తీసుకుంటే ఏంటి అంటే స్టడీ ఇండియాలో కానీ స్టడీస్ అబ్రాడ్ లో కానీ ఇండియాలో అయితే 5% మార్జిన్ ఉంటుంది అనమాట. అదే వేరాస్ స్టడీ అబ్రాడ్ కి వెళ్ళడానికి మీరు 4 lakhs 5 lakhs లోన్ తీసుకుంటే దానిలో 15% లోన్ మార్జిన్ అనేది ఉంటుంది. అంటే 15% అమౌంట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయరు, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇస్తారు.
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబౌవ్ 4 lakhs అంటే 10 lakhs తీసుకున్నారు అనుకుందాము. సో 10 lakhs లో మార్జిన్ 15% ఉంది కదా, దట్ ఈస్ అబౌవ్ 4 lakhs కాబట్టి. సో మార్జిన్ 15 ఉంది కాబట్టి 15% ఉంది కాబట్టి 1.5 lakhs అనేది వాళ్ళు మార్జిన్ గా పెట్టుకొని మిగిలిన అమౌంట్ అనేది మీకు ఇస్తారనమాట. అండ్ ఏమేమి ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తారు అంటే మేజర్ గా ట్యూషన్ ఫీ అనేది మాత్రం కంపల్సరీ కవర్ చేస్తారు. మీకు I-20 ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ లో మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి I-20 అనేది లైక్ సో కాలేజ్ ట్యూషన్ ఫీస్ అండ్ ఆల్సో మీరు రూమ్ ఛార్జెస్ అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, మంత్లీ ఇంత అవుతుంది అనేసి, సో అది కూడా మీరు కాస్ట్ ఎస్టిమేషన్ చేసుకోగలరు. అంటే I-20లో ఇస్తారు, బట్ ఏంటంటే మీరు ఇంకా డీటెయిల్గా అంటే నేను ఆఫ్ క్యాంపస్ లో ఉంటాను సో అంత అవ్వకపోవచ్చు I-20లో ఉన్నంత, సో ఇంత అవుతుంది అన్న ఎస్టిమేషన్ మీరు బ్యాంక్ కన్నా ప్రొవైడ్ చేస్తే ఆ డీటెయిల్స్, సో ఆ లోన్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేస్తారు అనమాట. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు, లైక్ బుక్స్, ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మీ ఫ్లైట్ ఛార్జెస్ ఉంటాయి కదా అవి కూడా కవర్ చేస్తారు. అండ్ ఆల్సో ఎనీ అదర్ లైక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్, థీసిస్ అంటే స్టడీ టూర్స్ ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్ కి, సో అలాంటి వాటివి కూడా ఈ ఎక్స్పెన్సెస్ లో కవర్ చేస్తారు అనమాట. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ చేస్తారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటది అంటే ఇక్కడ మనకి 2 types ఉన్నాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే CGFSEL అంటే అది వన్ ఆఫ్ ద లైక్ మినిస్ట్రీ ఆఫ్ HRD అంటే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల స్కీమ్ అన్నమాట. క్రెడిట్ గ్యారంటీడ్ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్. అంటే లైక్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ వీక్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ అన్నమాట వీకర్ సెక్షన్స్ కి. So the Ministry of HRD has launched central government scheme of interest subsidy on education loans for economically weaker section of the society. So వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ లో కన్సెషన్ అన్నమాట. CGFSEL అంటే అదొక వన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ స్కీమ్స్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు కనుక ఆ స్కీమ్ కింద అంటే 7.5 lakhs తక్కువ 7.5 lakhs కన్నా తక్కువ తీసుకున్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ అంటే 8.8%, లైక్ మరీ ఎక్కువ ఎక్సీడ్ అవ్వకుండా ఉంటది అనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఫ్లోటింగ్ ఉంటుంది అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో యూ నీడ్ టు టాక్ టు యువర్ బ్రాంచ్ మేనేజర్స్ అనమాట. అండ్ ఒకవేళ మీరు అమౌంట్ అంటే మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు ఈ పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ అంటే ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మెయిల్ స్టూడెంట్స్ కి ఒకలా అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ కి ఒక 0.5% తగ్గుతుంది అనమాట. అంటే 0.5% ఫీమేల్ స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ రేట్ లో కన్సెషన్ ఉంటుంది. అది నాట్ ఓన్లీ ఆంధ్ర బ్యాంక్, SBI లో కూడా కన్సెషన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. అండ్ హియర్ యూ క్యాన్ సీ అప్ టు 4 lakhs అయితే మీకు 9.55% ఫీమేల్ స్టూడెంట్స్ కి, మేల్ స్టూడెంట్స్ కి 10.05%. అదే 4 to 7.5 lakhs కి అయితే 9.8%, 9.3%. అబో అంటే 7.5 lakhs కన్నా ఎక్కువ తీసుకుంటే మీరు లోన్ అనేది మీకు 8.9% for male students and also 8.4% for the female students అన్నమాట. అంత ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. అంటే మినిమం ఇంతే పడుతుందా అంటే ఇంతే కాదు, ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్ అన్నమాట. సో మీకు డీటెయిల్ బట్ ఇది మినిమం అన్నమాట. అంటే ఇది ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి వాళ్ళు మీ ఎవరైతే ఒకవేళ మీరు వర్క్ చేస్తుందంటే మీ సిబిల్ స్కోర్ చూస్తారు, మీ కో అప్లికెంట్ ఎవరైతే మీకు కో బారోవర్ గా ఉంటారో మీ పేరెంట్స్ కానీ వాళ్ళ సిబిల్ స్కోర్ చూస్తారు. సో చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అంటే మీరు ఎలా రీపేమెంట్ మంచిగా చేస్తున్నారా లేదా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అనేది బాగాలేదనుకోండి అప్పుడు మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇది ఆ స్కీమ్ అన్నమాట. ఆ స్కీమ్ కింద మీరు అప్ టు 7.5 lakhs అయితే మీకు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ మీరు వీకర్ సెక్షన్స్ కింద ఉంటే మాత్రం మీరు లైక్ అదేంటి ఫినాన్షియల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకి, సో అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట డాక్యుమెంట్స్ లో. అండ్ కో అప్లికెంట్ గా ఎవరు ఉండొచ్చు అంటే
కంపల్సరీ పేరెంట్ కంపల్సరీ కోఅప్లికెంట్ గా ఉండాలన్నమాట. ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటే కోఅప్లికెంట్ గా హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ లేకపోతే అత్తమామలు వాళ్ళు కూడా కోఅప్లికెంట్ గా ఉండొచ్చు అనమాట. అండ్ ఇన్ కేస్ ఒకవేళ పర్టికులర్ అప్లికెంట్ యొక్క పేరెంట్స్ లేరనుకోండి, అప్పుడు క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, గార్డియన్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళు మీకు కోఅప్లికెంట్ గా ఉండొచ్చు. అండ్ కోఅప్లికెంట్ వాళ్ళు కూడా ఇండియన్ నేషనల్ అంటే ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ లోన్ సెక్యూరిటీగా ఏం పెట్టాలి అంటే, మీరు 4 lakhs కన్నా 4 lakhs తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమి సెక్యూరిటీ పెట్టకుండానే మీకు ఆ స్కీమ్ కింద ఏదైతే మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఉంది కదా, దాని కింద కవర్ చేస్తూ మీకు 4 lakhs కింద లైక్ 4 lakhs అనేది శాంక్షన్ చేస్తారు వితౌట్ ఎనీ సెక్యూరిటీ, మీరు షూరిటీగా ఏం పెట్టకుండా. అదే 4 to 7.5 lakhs తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు మీ సెక్యూరిటీ అన్న పెట్టచ్చు, లేకపోతే మీ థర్డ్ పార్టీ సెక్యూరిటీ కూడా బ్యాంక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీ పేరెంట్స్ ని కోఅప్లికెంట్ గా యాడ్ చేస్తారు కదా, సో మీ పేరెంట్స్ లైక్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లైక్ లిక్విడ్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, గోల్డ్ కానీ, ఇవి కూడా మీరు సెక్యూరిటీగా పెట్టచ్చు అనమాట. ఒకవేళ 7.5 lakhs కన్నా అబోవ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు షూరిటీగా మాత్రం కంపల్సరీ మీరు ఎంత అయితే లోన్ అమౌంట్ తీసుకుంటారో, అబోవ్ 7.5 lakhs అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాస్టర్స్ కి టోటల్ గా 20 to 30 lakhs అవుతుంది అనుకోండి, మీకు 30 lakhs లోన్ అమౌంట్ కావాలి. సో 30 lakhs లోన్ అమౌంట్ కావాలి అన్నప్పుడు దానికి ఈక్వలెంట్ గా మీరు సెక్యూరిటీ అనేది బ్యాంకుకి ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే లోన్ డాక్యుమెంట్స్, ఆ పర్టికులర్ మీరు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పెడితే ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్, అండ్ ఆల్సో ఎఫ్డీస్ పెట్టిన, గోల్డ్ పెట్టిన, మొత్తం కలిపి కూడా మీరు ఎంత లోన్ అమౌంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దానికి ఈక్వలెంట్ గా పెట్టాలన్నమాట. టాంజిబుల్ కొలేటరల్ సెక్యూరిటీ ఆఫ్ అ మినిమం వాల్యూ ఈక్వలెంట్ టు ద లోన్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అక్యూములేషన్ డ్యూరింగ్ ద, అంటే ఆ ఇంట్రెస్ట్ అండ్ మీరు తీసుకునే లోన్ అమౌంట్ కలిపి మీకు ఒక అమౌంట్ అనేది మీకు బ్యాంక్ వాళ్ళు చెప్తారు కదా, దానికి ఈక్వలెంట్ గా మీ సెక్యూరిటీ అనేది ఉండాలన్నమాట. అండ్ రీపేమెంట్ మీరు 15 years వరకు చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు చదువుతున్నప్పుడే చేశారనుకోండి, రీపేమెంట్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, సో అప్పుడు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. అండ్ మీకు రీపేమెంట్ అంటే ఒకవేళ చదువుకునేటప్పుడు తక్కువ చేశారు, బట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది అండ్ మంత్లీ ఈఎంఐ అనేది కూడా తగ్గుతుంది అనమాట. అండ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ కంపల్సరీ టు ద లోన్ అమౌంట్ అనమాట. మీరు లోన్ తీసుకునేటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. బికాస్ మనం చెప్పుకున్నాం కదా, ఒకవేళ ఎమర్జెన్సీ లైక్ ఏదన్నా సిచ్యువేషన్ బాగోక ఏదన్నా మీకు పర్మనెంట్ డిజబిలిటీ వచ్చినా కానీ లోన్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది అనమాట ఆ లోన్ అమౌంట్ ని. దట్స్ వై లైక్ మీకు యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగినా కానీ ఆ పర్టికులర్ అప్లికెంట్ కి ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి, సో ఆ ఇన్సూరెన్స్ అనేది మీకు లోన్ అమౌంట్ కవర్ చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో ఈ లోన్ అమౌంట్ ఏదైతే ట్యూషన్ ఫీ ఉందో అది మీకు డైరెక్ట్ గా ఇన్స్టిట్యూషన్ కే పే చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, అంటే నేను మరి లివింగ్ ఎక్స్పెన్సెస్ యూనివర్సిటీకి పంపిస్తే ఎలా డైరెక్ట్ గా అంటే, ట్యూషన్ ఫీ వరకు ఇన్స్టిట్యూషన్ కి పంపించేటట్టు అండ్ ఆల్సో లివింగ్ ఎక్స్పెన్సెస్ మీ బ్యాంక్, అక్కడ యుఎస్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కదా, మీ బ్యాంక్ అకౌంట్ కి పంపించుకునేటట్టు మీరు బ్రాంచ్ మేనేజర్ తో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ లైక్ వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉంటారు అనమాట. ఈ అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీ బ్యాంక్ అకౌంట్ కి పంపించేటట్టు, ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్ యూనివర్సిటీకి పంపించేటట్టు. అండ్ ఇది ఈఎంఐ క్యాలిక్యులేటర్ లింక్ అనమాట. సో మీరు ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, పీరియడ్ అంటే ఎన్ని మంత్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs అనుకుందాం, అండ్ ఇంట్రెస్ట్ 9% అని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన, పీరియడ్ ఏంటంటే 24 months అంటే 2 years లో పే చేస్తున్నారు అన్నట్టు. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈఎంఐ 91,000 లేకపోతే
మోర్ దాన్ దాట్ లైక్ యావరేజ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత పే చేసుకోవచ్చు, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.